నా ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశము, ఈ వీడియో మీకు ఎందుకు ప్రజెంట్ చేయబోతున్నామో మా రాజేంద్ర మాటల్లోనే ఒకసారి విందాము. రే రాజేంద్ర, చెప్పరా, ఈరోజు నువ్వు వీడియోలో ఏం చూపించబోతున్నావు, దీని కంటెంట్ ఏంది, కాంటెక్స్ట్ ఏంది, సబ్జెక్ట్ ఏంది, అసలు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, మా ప్రేక్షకులకి ఒకసారి వివరంగా చెప్తే నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. అసలు దీన్ని తప్పకుండా ఎందుకని నువ్వు ప్రజెంట్ చేస్తున్నావు మా ప్రేక్షకులకి ఒకసారి చెప్పు. చాలా రోజుల తర్వాత విఆర్ కాలేజ్ 85-90 మిత్రులందరం ఒకసారి నెల్లూరులోనే ఉంటూ వివిధ ప్రదేశాల్లో ఉంటూ ఒకరినొకరిని కలుసుకోలేని పరిస్థితుల్లో ఒక రీయూనియన్ అనేసి ఒక సందర్భంలో మేమందరం కలుసుకోవడం జరిగింది. దాంట్లో కస్తూరిదేవి గార్డెన్లో 18th జూన్ ఆ రోజున జరిగింది. అది అందరూ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనంత అద్భుతంగా జరిగింది. అద్భుతం అంటే అక్కడ మేళాలు తాళాలు కాదు, ఇంకొకటి కాదు. అసలు 18th జూన్ ఎందుకు కలిసాము మనం అందరం? 18th జూన్ అనేది ఆ డేట్ యొక్క ప్రాముఖ్యత ఏంది? 18th జూన్ యాక్చువల్గా మనందరం కుర్రోళ్ళం అయిపోయాము. కాకపోతే మనం యాక్చువల్గా ముసలోళ్ళం. మన క్లాస్మేటే ఒక అమ్మాయి కూతురు పెళ్లి జరిగిన సందర్భంగా అదే రోజు ఒక శనివారం అందరికీ అనుకూలంగా ఉంటుందనే పరిస్థితుల్లో కస్తూరిదేవి గార్డెన్లో మనం కలుసుకునేదానికి అందరి సహకారం, అందరికీ వీలైనంత మంది ఎక్కువ మందిని కలుసుకోగలిగాము. చాలా బాగా జరిగింది. 5 గంటల సేపు ఎట్లా వెళ్ళిందో తెలియలేదు మాకు. యాక్చువల్గా 5 గంటల సేపు వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన దీంట్లో మాకు వచ్చి 2 జడ్జిలు ఉన్నారు. ఒకరు జిల్లా జడ్జి ఉన్నారు, ఒక లీలావతి అనే అమ్మాయి, పట్టాభి రామారావు డిస్ట్రిక్ట్ జడ్జి కేడర్, లీలావతి మ్యాజిస్ట్రేట్ అండ్ కోటారెడ్డి అడ్వకేట్, మన కృష్ణమోహన్ గారు. ఆయన గురించి చెప్పాలంటే కొంచెం ఎక్కువగానే చెప్పాలి. ఏదంటే డిఫరెంట్ ఇవన్నమాట పోస్టర్స్. ఆయనకి 4-5 ముఖాలు ఉంటాయి. ఒక గాయకుడు, ఒక ఆడిటరు, ఒక యూట్యూబ్ వీడియో, అన్ని రకాలుగా ఇలా వివిధ ప్రతిభల్లో ఉండేవాళ్ళు అందరూ కలిసి ఒక చోటుకు వచ్చి అందరూ మళ్ళీ మేము విఆర్ కాలేజీలో ఉండేటప్పుడు ఏ రకంగా అయితే ఉన్నామో అదే రకంగా ఉన్నాం. ఎవరికి అక్కడ హోదాలు లేవు, పట్టింపులు లేవు, పంతాలు లేవు. అందరం అదే రకంగా ఆ రోజు ఏరా అంటే ఈరోజు అదే ఏరా. ఆ రకంగా ఒక 5 గంటల సేపు మేము గడిపిన సందర్భం మర్చిపోలేనిది. అద్భుతమైన సుదినం ఆ రోజు. యాక్చువల్గా చాలా బాగా జరిగింది. ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేశారు దీనికి మీరు అందరు కలిసి? ఇది యాక్చువల్గా 4 సంవత్సరాల నుంచి మేము అనుకుంటున్నాం, 4-5 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాము. యాక్చువల్గా ఈ క్రెడిట్ మొత్తం కృష్ణమోహన్కే చెందాల్సింది. కృష్ణమోహన్ కొడుకు పెళ్లి రోజు మేము ఆ సందర్భాన్ని పురస్కరించుకున్నాము. కాకపోతే అది ఒక కోవిడ్ దీనివల్ల మేము అప్పుడు జరుపుకోలేకపోయాం. అది 18th జూన్ రోజు జరిగింది. బట్ చాలా మెమొరబుల్గా మేము అనుకున్న ఎక్స్పెక్టేషన్ కంటే చాలా బాగా జరిగింది. ఎవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు అనేది కాకుండా వచ్చిన ఎంతమంది ఎంత బాగా ఎంజాయ్ చేశారండి. అక్కడ ఏంటంటే ఆ పాత అనుభవాల్ని దాన్ని పిలుచుకుంటా మళ్ళా ఆ రోజుల్లో విఆర్ కాలేజ్ రోజులకి వెళ్ళిపోగలిగిన ఆ ఫ్రీక్వెన్సీకి వచ్చాము కదా. అంటే మీరు జడ్జెస్ని పట్టుకుని కూడా ఒరైతురే అనే అంత జడ్జి అయితే వాళ్ళు ఇది జనాలకి జడ్జి, మాకు కాదు. సో ఆ ఫ్రెండ్షిప్ ఆ విలువ ఇస్తున్నారు. జడ్జి గార్డెన్లోకి వెళ్ళినా కూడా వాళ్ళు ఇంకా ఇచ్చారు కాబట్టి అది వచ్చి ఒక దివ్యమైన రోజుగా గుర్తుండిపోయింది. ఆయనకి ఆ పట్టింపులు లేవు, ఆయన కాదు, వాడికి ఆ పట్టింపులు లేదు, వీడికి ఆ పట్టింపులు లేదు, ఎవరికి లేదు. కాబట్టి అందరూ హ్యాపీ. ఇప్పుడు ప్రేక్షకులందరికీ అర్థమైంది అనుకుంటాను. నేను స్టార్టింగ్లోనే రే రాజేంద్ర అన్నాను. ఇంత పెద్ద మనిషిని పెట్టుకొని రే రాజేంద్ర అంటున్నాడని మా ప్రేక్షకులందరూ కొంత కన్ఫ్యూజన్కి లోనే ఉంటారు. సో ఈ కాన్సెప్ట్ నేను అలా ఎందుకు అనాల్సి వచ్చింది ఆ పెద్ద మనిషిని పట్టుకొని అనేది ఇప్పుడు మీ అందరికీ అర్థమైంటుంది. ఇక మనం వీడియోలోకి వెళ్ళి మేము ఆ రోజు చేసిన కేరింతలు, గెలబాలు, సంతోషాలు అన్నిటినీ మీతో షేర్ చేసుకోవడానికి 85-90 అంటే దాదాపు 32 సంవత్సరాల తర్వాత మేము అందరం కలవడము, ఆ మెమరీస్ అన్నీ నెమరేసుకోవడము, ఆ ఎంజాయ్మెంట్ అంతా ఇప్పుడు మీరు ఒక 30 నిమిషాల పాటు
వీక్షిస్తారు. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మరొకసారి మా అందరి తరపున రీయూనియన్ 85-90 విఆర్ కాలేజీ కామర్స్ బ్యాచ్ తరపున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ లెట్ us ఎంజాయ్ ది షో. థ్యాంక్ యూ.
మధురమైన క్షణాలు మా కాలేజీ రోజులు. అందంగా చలాకీగా సిగ్గుపడుతూ వాళ్ళు చూపులతో అందరూ మమ్మల్ని చూస్తూ ఉంటే మేము చాలా ఆనందంగా ఉండేవాళ్ళము. కానీ అప్పుడు కాస్త భయం ఉండేది. కానీ రీయూనియన్ ఇప్పుడు 30 years తర్వాత కలిసిన తర్వాత చాలా ఆనందంగా ఉంది. ఇలా కలుస్తామని మేము కలలో కూడా అనుకోలేదు. కానీ ఈ ఆత్మీయ సమ్మేళనం చాలా ఆనందంగా, సంతోషంగా, ఆహ్లాదకరంగా ఉంది. మా ఫ్రెండ్స్ అందరినీ కలిసినందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను. మెమరబుల్ డేస్ కాదు, ఏవో కొన్ని మీతో మంచి ఫ్రెండ్షిప్ అని కానీ ఫ్రీగా మాట్లాడలేని రోజులవి. అంటే 30 years అంటే చాలా ఓల్డ్ ఏజ్గా బిఫోర్ కాబట్టి అలాంటివన్నీ ఇప్పుడు ఫ్రీగా ఆనందంగా మాట్లాడుకునేదానికి మాలో కొంతమంది ఆత్మీయంగా అభిమానంగా ఈ యొక్క వేదికని దాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందకరమైన విషయము. ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కొంతమందిని ఇంకా బాగా కలపటానికి, మర్చిపోకుండా ఉండటానికి కూడా ఈ వేదిక బాగా ఉపయోగపడుతుంది. మీ అందరినీ కలిసినందుకు ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆనందకరంగా ఉంది. హ్యాపీ నైస్ డే. హాయ్ ఫ్రెండ్స్, 85-90 బ్యాచ్ ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న వాళ్ళంతా రీయూనియన్ విఆర్ కాలేజ్ నెల్లూరు. మేమంతా మొట్టమొదటిసారిగా సిఈసి ఇంగ్లీష్ మీడియం మా సెక్షన్ ఎఫ్ సెక్షన్లో చేరి ఎట్లానో కష్టపడి పాస్ అయ్యి ఏదో అక్కడ ఇక్కడ 30 ఏళ్ల తర్వాత 3 దశాబ్దాల తర్వాత ఈరోజు మేము ఇక్కడ అందరం కలుసుకొని ఆనాటి జ్ఞాపకాలన్నింటినీ మళ్ళీ పంచుకుంటూ నవ్వుతూ ఆనందిస్తూ కేరింతలు కొడుతున్నటువంటి ఈ రీయూనియన్ మాకు చాలా 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 ఆనందంగా ఉంది. ఈరోజు అరే మధ్యలోని ఇంటర్వ్యూ ఏంద్రా, ఈరోజు రీయూనియన్ కోసం కలుసుకున్నాము. ఇదే రీయూనియన్ రోజు మా క్లాస్మేట్ మాతో పాటు చదువుకున్నటువంటి టి లీలావతి వాళ్ళ డాటర్ మ్యారేజ్ ఉంది. అది సాయంత్రం ఉంటుంది. కోఇన్సిడెన్స్గా ఏ హాల్లో అయితే మేము కలుసుకుంటున్నామో అదే హాల్లో మ్యారేజ్ కూడా జరగబోతుంది. ఒక ఆనందమైన క్షణాల్ని, ఒక ఉద్విగ్నమైన క్షణాల్ని మేము అందరం అనుభవిస్తున్నాము. చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. మేమందరము మాకు ఉండేటటువంటి మా బాధ్యతల్ని, బరువుల్ని, చెదారుల్ని బయటపడేసి చిన్నప్పటి సంతోషాలను పంచుకుంటూ ఎరా మామ అంటే ఎరా మామ అనుకుంటూ ఏం మేడం అంటే ఏం మేడం అనుకోవటం మానేసి ఎరా నా కొడక వీళ్ళందరూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉన్నాము. ఈ సంతోషాన్ని మేము మళ్ళీ అనుభవిస్తామో లేదో తెలియదు, కానీ ఈ సంతోషం మాకు మనసులో శాశ్వతమైన ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది. మా అందరి ఎడబాటు అనివార్యం మాకు తెలుసు, కానీ ఈ జ్ఞాపకం శాశ్వతమైన జ్ఞాపకం మా గుండెల్లో జీవితాంతం పెట్టుకునేదానికి ఈరోజు 18 జూన్ 2022 18/6/2022 మా అందరి కోసం చాలా 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 అందరూ వచ్చారు. వాళ్ళందరికీ ఇట్ ఈస్ ఎ క్వశ్చన్, ఇట్ ఈస్ హ్యాపీనెస్. వెరీ వెరీ అడ్డం రావద్దురా, వెరీ హ్యాపీ. మళ్ళీ అడ్డం వస్తారు నాకు. దీంట్లో ఇక్కడ ఆర్గనైజ్ చేసింది శ్రీనివాసరాజు, రాకింగ్ స్టార్. ఆయన ఇక్కడ నెల్లూరులో ఉన్నాడు కాబట్టి ఇతనే అన్ని అరేంజ్ చేశాడు మా అందరి కోసము. మా కోటని ఇక్కడ ఇదిగో ఈ సన్న మనిషి ఇతను మా అందరికి ఫస్ట్ నుంచి మాకు లీడరే, ఇప్పుడు లీడరే, అన్నిట్లో లీడరే. సో తర్వాత కృష్ణమోహన్ వెనకాల నుండి డైరెక్షన్ ఇస్తుంటాడు, ఎప్పుడు అన్ని నేనే చేస్తానంటాడు, అన్ని చేస్తుంటాడు. వీళ్ళందరూ వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. అదిగో ఇతని ఓటు మాత్రం వేయకండి, అది ఎలక్షన్ నిలబడుతున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా కొంతమంది రావాలి. శ్రీనివాసరాజు అని ఇంకొక యాక్టర్ ఉన్నాడు. ఆ యాక్టర్, ఆ హీరో రాలేదు. ఆ హీరో కోసం ఎదురు చూస్తున్నాము. ఆ హీరో కూడా వస్తాడు. హీఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ గ్రూప్ అండ్ ఆయన కూడా చాలా చాలా he has taken so many pains in organizing this, and now so many people gathered together and really ఒక 3 దశాబ్దాలు టైం మిషన్లో ఆదిత్య 369 టైం మిషన్లో కూర్చొని 3 దశాబ్దాల కిందకి వెళ్ళిపోయాము మేము ఇప్పుడు ఆ టైంలోకి. మళ్ళీ ఇప్పుడు ఆ రోజా, ఆ పాట అవన్నీ వస్తాయో నాకు తెలీదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మేము కలుసుకొస్తాం.
నేను పాడితే వాళ్ళకి ప్రాబ్లం, నాకు ప్రాబ్లం ఏముంది? నేను పాడతా, నాకు చదవటరా. మదిలో మెదిలే మగువే ఎదుటే నిలిచే, కలువా కనులా నన్ను పిలిచి చూసే, అదరా మధురా సుధన నన్నే పిలిచే, తానే పిలిచేనంటే నన్నే వలచే, మదిలో మెదిలే మగువ ఎదురే నిలిచే, కలువా కనులా నన్ను తరచి చూసే, సిగలో మందారాలే ఉదయం చూపిస్తుంటే, తన కురులా పరిచయందంటే చీకటి. ఒరే నేను మళ్ళీ మొదటి నుంచి పాడతాను, నువ్వు మళ్ళీ చేసావుంటే. ఆమె నగువే జారే విరులా వెన్నెల పరిచే, పైన స్వర్గం జారి కళ్ళెదుటే మురిసే, మదిలో మెదిలే మగువే ఎదుటే నిలిచే, మాట మంతి కాదు నడుమే అందం, ఎగువా బిగువే కాదు మనసు చందం, కదిలే శిల్పం తాను నా కలలా రూపం, కదిలే శిల్పం తాను నా కలలా రూపం, ఎదలో సడిగా గిల్లే నా సంధ్యా తాపం, మదిలో మెదిలే. ఓయ్ ఇంకొచ్చారా? ఇంక వీళ్ళు వచ్చిందే ఇంకంతా గందరగోళమే. థ్యాంక్ యూ. అమ్మో వాళ్ళు వస్తే మామూలు రాక్ష. ఈ మొత్తం మా విఆర్ కాలేజీ 1985 నుండి 90 దాకా కామర్స్ క్లాస్మేట్స్, ఇంగ్లీష్ మీడియం క్లాస్మేట్స్ మొత్తం 37 సంవత్సరాల తర్వాత ఇవాళ ఈ గ్యాదరింగ్ జరుగుతూ ఉంది. ఆత్మీయ సమ్మేళనం, రీయూనియన్. చాలామందిని అయితే 35 సంవత్సరాల తర్వాత చూస్తూ ఉన్నాము. ఈ మీటింగ్ మొత్తం కంప్లీట్ కావడానికి కోటారెడ్డి, రాజేంద్ర, మిగతా అందరు కూడా ఇక్కడ ఉన్న లోకల్లో అందరు సహకరించారు. వాడికి చెప్పు, అతనికి ఏం లేదు, అతనికి అసలు ఏం లేదని, మిగతా మేము మాత్రమే. ఇది ఇక్కడికి వచ్చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. నీకు ఏం చెప్పేది, నీకు వీడికి వాడేవాడే వెనకెళ్తాడు, మీ ఇద్దరికి మాత్రం ఏం చెప్పేది లేదు. ఫోటో తీసి అమ్ముకుంటా కానీ అమ్ముకుంటా. మీకు ఒక 100 మంది ఉంటే రండి రండి రండి, మీకు ఎక్కువ మంది ఉంటే బాగుంటుంది. ఏం అంత లేట్ అయింది చంద్ర? 1985-87 సంవత్సరం విఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివిన మరియు 87-90 డిగ్రీ చదివిన అందరం ఈరోజు ఇక్కడ రీయూనియన్ అయినాము. ఈ సందర్భంగా మాతో పాటు ప్రయాణించి మాతో పాటు కలిసి చదివి ఆ రోజు మా కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న వ్యక్తులు మన మధ్య లేరు, పరమపదించారు. వారి మృతికి సంతాపంగా ఇప్పుడు మనం ఒక 2 నిమిషాలు మౌనం పాటించాలి. మాతో పాటు చదివి విఆర్ కాలేజీలో ఈరోజు మా మధ్య లేరు, ఈ రీయూనియన్లో పాల్గొనే అవకాశం వారికి దక్కలేదు. వారి మృతికి సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటిస్తున్నాం.
వెరీ లాంగ్ టైం. అందరినీ ఇలా కలవడం చాలా హ్యాపీగా ఉంది. చిన్నప్పుడు సన్నగా బక్కగా లంగావణిలు వేసుకొని అమ్మాయిలు, పల్చగా అబ్బాయిలు అప్పుడు ఒక రకంగా ఉండేరు. ఇప్పుడు ఫుల్గా మారిపోయినారు. అసలు అబ్బాయిలు గుర్తుపట్టలేని పరిస్థితి. అమ్మాయిలు నయం, బాగా గుర్తుపట్టేట్టున్నాం కదా, రియల్ కదా. ఎనీహౌ నారీ లోకం వర్ధిల్లాలి అని చెప్పాలమ్మా. థ్యాంక్ యూ, ఐ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ కమింగ్ టు దిస్ ప్లేస్. దానికి మా అమ్మాయి వెడ్డింగ్ ఒక బేస్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఐ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ఉన్నాడు భయపడేది లేవు, ఇక్కడ ఎందుకు భయపడతారులే, భయపడేది నువ్వు అటెండర్ నిలుచుకోకర్లే, ఇక్కడ ఉన్నాడు అటెండర్. అన్నాలు తిన్నప్పుడే ఇంత ఫోటోలు ఉన్నాయి మాకు. అందుకే నోట్లో మాట్లాడేది. ముందు పెట్టాల్సింది, కూర్చోబెట్టుండాలి. అదే 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 అసలు హే ఫ్రెండ్స్, మనందరూ ఇక్కడ కలిసారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ మీటింగ్ ఆన్ దిస్ డే. థ్యాంక్ యూ. వెల్కమ్ పట్టావి. అయ్యా